హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. ఢిల్లీ ఫలితాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ విజయభేరి మోగించడం ఖాయమంటున్నారు ఒంటిమిట్ట బీజేపీ అధ్యక్షులు భానుప్రకాష్ రాజు. శనివారం దేశ రాజధాని అయినటువంటి రాష్ట్రమైన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ 48 సీట్లతో ఘన విజయం సాధించడంతో ఒంటిమిట్ట మండల బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భానుప్రకాష్ రాజు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేకును కట్ చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్ రాజు, బీజేపీ సీనియర్ నాయకులు పాటూరు గంగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఢిల్లీలో ఎలక్షన్ జరిగితే ఈరోజు ఫలితాలు వెలువడినాయి. ఇప్పుడు 48 సీట్లతో బీజేపీ విజయనంగా మోగించింది. అతి పెద్ద పార్టీగా అవతరించి ఇక్కడ ఆమ్ ఆద్మీని, కాంగ్రెస్ను చిప్పముప్పులు పెట్టేసి వాళ్ళని ఇక్కడ ఏడాగాని లేకుండా కనుమరుగేయడిగా చేసింది. ఆమ్ ఆద్మీ ఇప్పటికి 2 సార్లు గెలవడంతో అతను చేసిన అరాచకాలు, ఇక్కడ మద్యంలో లిక్కర్ స్కామ్ ఎన్ని చేయడం వలన అతనికి మళ్ళా చీపురు కట్టించి కసువు చూసుకోమని పంపించేసినారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని ఆధ్వర్యంలో ఈరోజు 48 సీట్లు గెలవడం ఢిల్లీ ప్రజలందరికీ సంతోషకరం. ఇక్కడ మనం అందరికీ వచ్చిన కార్యకర్తలందరికీ సంతోషకరమైన వార్త కాబట్టి మేము కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలని, అందరు ప్రజలు సహకరించాలని, నరేంద్ర మోడీ ప్రధానిగానే మళ్ళీ ఇంకోసారి గెలిపించి ఇక్కడ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ రావాలని మేము స్వయం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈరోజు గత 27 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించకుండా మామూలుగానే ఉండింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ గెలిచడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పెట్టిగా మారింది. ప్రజలు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు మాత్రమే ఎన్నుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ఆస్తులను పెంచుకునేదానికి, తమ యొక్క వ్యవస్థను పెంచేదానికి ఇది అది బట్టి నీకు అవుతుంది పని. ఇది అది బట్టి నీకు అవుతుంది పని.